మొన్నటి వరకు ఆయన ఆ పార్టీలో ఓ సామాన్య కార్యకర్త, నేడు దళపతి. దీంతో నిన్నటిదాకా పట్టించుకొని వారంతా ఇప్పుడు ఆయన ప్రసన్నం కోసం పరితపిస్తున్నారు. ఆయన చల్లని చూపు తమపై ఉండాలని ఆరాటపడుతున్నారు. పదవుల కాంక్షతో కొందరు, శుభాకాంక్షలు తెలిపేందుకు మరికొందరు బొకేలతో బార్లు తీరుతున్నారు. సందడి లేని ఆ ఇల్లు ఇప్పుడు జనసందోహంతో కిక్కిరిసిపోతుంది. తెల్లవారుజాము నుంచే నాయకులు, కార్యకర్తలు గుమ్మం ముందు వాలిపోతున్నారు. దానిని అంటారేమో పదవ మజాకా అని. బీజేపీలో ఆయన సీనియర్ నేత. విద్యార్థి దశ నుంచే పార్టీ సిద్ధాంతం కోసం శ్రమించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైలు జీవితం అనుభవించారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తించి జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను న్యాయవాది కట్టర్ కాషాయం ధరించిన ఎన్ రామచంద్రరావుకు అప్పగించింది. దీంతో పార్టీలోని కొత్త పాత నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కార్యకర్తల్లో ఆశలు చిగురించాయి. విధేయతకు లభించిన గుర్తింపుగా వారు భావిస్తున్నారు. సారథిగా ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు ఆయన దృష్టిలో పడాలని చాలామంది నాయకులు ఆరాటపడుతున్నారు. హైదరాబాద్ తార్నాకలోని బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు నివాసం సందడిగా మారింది. తన బాస్కి అభినందనలు తెలిపేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు బారులు తీరుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కింది స్థాయి నేతలు శుభాకాంక్షలు చెప్పేందుకు బొకేలు, శాలువాలతో సిద్ధంగా ఉంటున్నారు. రామచంద్రరావుకు బొకేలు ఇచ్చి శాలువాలు కప్పడమే కాదు, ఆయన దగ్గరకు వెళ్లి చెవిలో గుసగుసలు వినిపిస్తున్నారు. పార్టీ కోసం ఏ విధంగా కష్టపడిన విషయాలతో పాటు పార్టీలో తమకు జరిగిన అన్యాయంపై అధ్యక్షుల వారితో విన్నవించుకుంటున్నారు. ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి రాకతో పార్టీపరమైన అనేక పదవులు, కొత్త విభాగాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు రామచంద్రరావుకి ఉంది. పార్టీ పరంగా చూసుకుంటే రాష్ట్ర కమిటీలో పదాధికారులతో పాటు మోర్చా విభాగాలున్నాయి. వీటిలో కిసాన్ మోర్చా, యువ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, మెజారిటీ వంటి విభాగాలున్నాయి. ఇందులో రాష్ట్ర కమిటీలను సైతం నియమించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీలను మార్చుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఆయా జిల్లాలకు చెందిన నాయకులు పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్నారట. బీజేపీ చీఫ్ని కలిసి అభినందనలతో పాటు వారి మనసులోని మాటలు చెవిలో వేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అధిష్టానం తగిన గుర్తింపు ఇస్తుందని, ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా అందరికీ, అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాల వారికి కొత్త కమిటీల్లో తగిన ప్రాధాన్యత ఉంటుందని వారికి రామచంద్రరావు భరోసా ఇస్తున్నారు. కొత్త కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు ఈ మధ్య కాలంలోనే కమల దళపతి వెల్లడించారు. ఈ నెల చివరి నాటికి కొత్త కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. దీంతో కమిటీలో పదవులు ఆశించే వారంతా బీజేపీ చీఫ్ని కలిసి అభినందనలు తెలపడంతో పాటు తమకు అవకాశం కల్పించాలని విన్నవించుకుంటున్నారట. పార్టీలో జోష్ నింపేందుకు, పార్టీ కార్యక్రమాల్లో మరింత దూకుడు పెంచేందుకు కమిటీల నిర్మాణంపై స్పీడ్ పెంచినట్లు సమాచారం. అంతకుముందే కొత్త కమిటీల విషయంలో పార్టీలోని పెద్దలతో చర్చించి అందరి ఆమోదం పొందే విధంగా ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగే విధంగా కమిటీలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆమోదంతో కమిటీల ఎంపిక ఉంటుందని కాషాయ దళపతి చెప్తున్నమాట. ఏదేమైనప్పటికీ రామచంద్రరావును ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం వరుసగా క్యూ కడుతున్నారు అనేది వాస్తవం. పదవుల ఆశతో బొకేలు తీసుకొచ్చే వారిలో కొందరు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులకు చెందిన నేతలున్నారు. న్యాయవాది సార్ కొత్త కోర్టులో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారో చూడాలి. బొకేలు ఇచ్చి మాటలు చెప్పేవారికి ఇస్తారా, లేక పార్టీ కోసం కష్టపడే ఇప్పటి వరకు అన్యాయానికి గురైన వారికి ఇస్తారో వేచి చూడాలి.